వేడి వేడి అన్నంలో బెండకాయ వేపుడు, నంచుకొనికి పాపడాలు చాలా బాగుంటుంది కదా. ఫస్ట్ నేనైతే మంచిగా బెండకాయలను కడిగేసి ఇక చిన్నగా కట్ చేసేసి ఒక 10 నిమిషాలు అలా ఆరబెట్టుకుంటున్నా. ఇక మందపాటి కడాయిలో ఆయిల్ వేసేసి వేడయ్యాక పల్లీలు కరివేపాకు వేయించి పక్కన పెట్టుకుంటున్నా. ఇక అదే కడాయిలో కొంచెం జీలకర్ర, ఆవాలు, శనగపప్పు, ఎండుమిరపకాయలు, కరివేపాకు ఇవి అలా కలుపుతూ 2-3 పచ్చిమిరపకాయలు, ఉల్లిగడ్డ, వెల్లుల్లి కూడా వేసేసి దోరగా ఫ్రై చేసుకుంటున్నా. ఇక ఇప్పుడు బెండకాయ ముక్కలు కూడా వేసేసి ఫ్రై చేసుకోవాలి. ఫ్రై కాబట్టి కొంచెం టైమే పడుతుంది. కొంచెం కలర్ చేంజ్ అయినాక నేను ఇప్పుడు పసుపు యాడ్ చేస్తున్నా. ఇక ఒక 5 నిమిషాల తర్వాత మంచిగా ఫ్రై అయిపోతుంది. ఇలా ఫ్రై అయినాక ఒక స్పూన్ కారం, ఇక అందులోనే కొంచెం పప్పుల పొడి కూడా యాడ్ చేసి పక్కన పెట్టుకున్న పల్లీలు, కరివేపాకు కూడా వేస్తే బెండకాయ ఫ్రై తయారవుతుంది. ఇలా ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. అండ్ నా ఈ వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.